హలో, వెల్కమ్ టు పార్ట్ 2. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది పర్సనల్గా డిఎం చేశారు రిక్వైర్మెంట్స్ గురించి చెప్పమని అని చెప్పి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఫ్యూ మెంబర్స్ అయితే థ్యాంక్స్ మీరు వీడియో స్టార్ట్ చేసినందుకు మన తెలుగులో అని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ రీల్లో నేను మీకు ఎలిజిబిలిటీ అండ్ రిక్వైర్మెంట్స్ గురించి చెప్పబోతున్నాను. ఇండియాలో నర్స్గా వర్క్ చేస్తే ఏమైంది, మీరు ఐర్లాండ్కి కూడా అదే ఎక్స్పీరియన్స్తో మీరు ఇక్కడికి రావచ్చు. అది ఎలా అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. ఫస్ట్ థింగ్ అనేది మీరు నర్సింగ్ క్వాలిఫికేషన్ మీరు బీఎస్సీ నర్సింగ్ ఆర్ జిఎన్ఎం ఏదైనా సరే రికగ్నైజ్డ్ కాలేజ్ నుంచి మీరు మీ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ యాక్టివ్ ఐఎన్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీకు ఉండాలి డెఫినెట్గా. అండ్ థర్డ్ థింగ్, మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ టెస్ట్ కంప్లీట్ చేయాలి. అది ఏంటి అంటే ఎయిదర్ ఐఎల్టీఎస్ ఆర్ ఓఈటీ. ఐఎల్టీఎస్ వచ్చేటప్పటికి ఓవరాల్ బ్యాండ్ 7.5 ఉంటే సరిపోతుంది. అండ్ ఓఈటీ వచ్చేటప్పటికి 3 Bs అండ్ 1 C+ ఇన్ ఎనీ మాడ్యూల్ సరిపోతుంది. అండ్ ఫోర్త్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే యువర్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఇక్కడ బిఫోర్ 2024 వరకు కూడా 1 year ఎక్స్పీరియన్స్ సరిపోతుండేది. బట్ మన నర్సెస్కి ఇప్పుడు చాలా క్రేజ్ ఉండడం వల్ల 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మినిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏ హెచ్ఎస్సి అయినా, ఏ ఐర్లాండ్లో ఏ హాస్పిటల్ అయినా సరే. మీకు 6 years ఎక్స్పీరియన్స్ ఉందా, డెఫినెట్లీ యు ఆర్ ఎలిజిబుల్ టు వర్క్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎన్ఎంబిఐ రిజిస్ట్రేషన్. వితౌట్ ఎన్ఎంబిఐ మనం ఇక్కడ వర్క్ చేయడం అనేది చాలా ఇల్లీగల్. సో ఎన్ఎంబిఐ రిజిస్ట్రేషన్ అనేది డెఫినెట్గా ఉండాలి. సో ఎన్ఎంబిఐ రిజిస్ట్రేషన్ గురించి నెక్స్ట్ పార్ట్లో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేవ్ చేసుకోండి, ఫాలో చేయండి. నెక్స్ట్ రీల్లో ఎన్ఎంబిఐ ప్రాసెస్ గురించి మీకు డెఫినెట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే డెఫినెట్గా కమెంట్ చేయండి ఆర్ పర్సనల్గా డిఎం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.